వెల్కమ్ టు మై శివ షోర్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి. పర్సన్ లవ్ మెసేజెస్. మిమ్మల్ని జెన్యూన్గా లవ్ చేస్తున్నారండి. వాళ్ళు మీరు ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ గెచ్చుకుంటున్నారు. ఒకరి మీద ఒకరికి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఉంది, నమ్మకం అనేది ఉంది. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. చాలా తెలివైన వాళ్ళు. రిలేషన్లో అన్కండిషనల్గా ఉంది. మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారండి మీ గురించి. మీరు తన లైఫ్లో ఉండాలి, తనతోనే మాట్లాడాలి, తనతోనే చేయాలి. మీ ప్రైవసీ మీకు ఇస్తున్నారు. మీ మీద ఒక నమ్మకం ఉన్నది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, బ్యాలెన్సింగ్లో ఉండాలి, రిలేషన్లో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మీకు అప్ అండ్ డౌన్స్లో లైఫ్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. బ్లాకేజెస్ ఉన్నాయి. డ్యూయాలిటీ అనేది ఉందండి. కొంచెం ద్వంద్వ స్వభావంతో ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకుండా ఉన్నారు. కానీ మిమ్మల్ని ఏంజల్గా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఎమోషన్స్ని హైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఎమోషన్స్ వేటిని కూడా బయట పెట్టట్లేదు. రీగ్రెట్ అవుతున్నారు. ఒంటరిగా ఉంటూ ఆలోచిస్తున్నారు. మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు. వర్క్ బర్డెన్ విషయంలో ఉన్నారు. వర్క్ కోసం ఆలోచిస్తున్నారు. అందుకే మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. వర్క్ విషయంలో ఓవర్ థింకింగ్ చేయడం, వర్క్ స్ట్రెస్గా ఉండడం, అందు గురించే వాళ్ళైతే మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారు. అందుకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంచారు. స్టక్కింగ్లో ఉన్నారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మీది డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులైన్ జెండర్స్ అండి. ఇద్దరు కూడా సమాజం కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. సమాజానికి ఎక్కువగా హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రాక్టికల్గా ఉంటారు. చాలా తెలివిగా ఆలోచిస్తారు. కెరియర్ పరంగా ఉంటారు. ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంచాలి అనుకుంటారు. బ్యాలెన్సింగ్లో రిలేషన్ కావాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది. కానీ ఫిజికల్ అట్రాక్షన్ ఉన్నది, లవ్ ఉంది, రెండు ఉన్నాయి. బట్ ఏంటంటే ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళ దగ్గర థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. అందుకే మీ ఇద్దరికి కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ ఇద్దరు కలవలేకపోతున్నారు ఒకరికొకరు. ద లవర్స్ క్లారిఫికేషన్. ద లవర్స్ క్లారిఫికేషన్. ద హ్యాంగ్డ్ మ్యాన్. ఓవర్గా థింక్ చేస్తున్నారు. సాక్రిఫైస్ చెయ్యాలి అనుకుంటున్నారు. జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. అన్ని విషయాల్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ద మెజిషియన్.
క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ చాలా తెలివైన వాళ్ళు. ఒంటరిగానైనా సరే దేన్నైనా సాధించుకోగలిగే కెపాసిటీ మీకు ఉంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మీదకు మీ మీదకు ఒక డామినేటెడ్ పర్సన్ అనే వాళ్ళు ఉన్నారు. ఆ డామినేటెడ్ పర్సన్ వలన బ్యాలెన్సింగ్ లో రిలేషన్ తీసుకురావాలి అనుకుంటున్నారు. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. ఫైనాన్షియల్ గా కేరింగ్ ఉండాలి, కేరింగ్ ఉంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కొంచెం జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఈ రిలేషన్ లో కంపల్సరిగా ఎలా అయినా సరే బ్యాలెన్సింగ్ లో ఉంటుంది అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. హై ప్రిస్టస్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. హై ప్రిస్టస్ అంటే తెలివైన వ్యక్తులు, క్లారిటీగా ఉంటారు, కానీ డ్యూయాలిటీ ఉంది. మిమ్మల్ని కొన్ని బ్లాకేజెస్ కూడా ఉన్నాయండి. ఈ బ్లాకేజెస్ వల్లనే వాళ్ళు ప్రాక్టికల్గా కొన్ని మ్యాటర్స్ని వాళ్ళు ఏంటంటే ఇగ్నోర్ చేస్తున్నారు మీ దగ్గర. ద ఎంపరర్, త్రీ ఆఫ్ కప్స్, ప్రాక్టికల్గా ఆలోచించి ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. నైన్ ఆఫ్ వ్యాండ్స్, ద ఎంపరర్. ఎస్, వర్క్ ఇష్యూలో ఒంటరిగా ఉంటూ ఆలోచిస్తున్నారు. ఒక ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఆ ప్రమోషన్ వస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, హార్డ్ వర్క్ చేస్తున్నారు, అందుకే మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్ లో పెట్టారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు, డెవలప్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కొంతమంది బిజినెస్ విషయంలో డెవలప్మెంట్ కావాలి అని ఆలోచిస్తున్నారు, అందుకే మీ పర్సన్ మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్ లో పెట్టారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళు చాలా గిల్ట్ గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, కానీ ఆ విషయాల్ని అన్నింటినీ ఇగ్నోర్ చేస్తున్నారు. కెరియర్ పరంగా వెళ్తున్నారు. కెరియర్ గురించి మనీ విషయంలో ఒక స్టేజ్కి వచ్చారు. వాళ్ళకు అనుకూలంగా అన్ని సఫిషియంట్ గా ఉన్నాయి అనుకుంటున్నారు. ద ఎంప్రెస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. గ్రౌండ్ లెవెల్ గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్ గా ఉన్నారు, కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. చాలా తెలివిగా ఉన్నారు, తెలివితేటలుగా ఆలోచిస్తున్నారు. ప్రతి విషయాన్ని 100 సార్లు ఆలోచించి ముందుకు స్టెప్ తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారు మీ పర్సన్. ద డెవిల్, సిక్స్ ఆఫ్ కప్స్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉండడం వల్ల ఏంటంటే అక్కడికి ఇక్కడికి రెండు దగ్గరలు కూడా మీ పర్సన్ సాక్రిఫైస్ చేస్తున్నారు. మీతో రియూనియన్ కూడా ఉంది. రాసుల వైజ్గా మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, రాసుల వైజ్గా మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్. మేషరాశి, మేషరాశి వాళ్ళు ఏంటంటే మీ దగ్గరికి మీతో వేగంగా కమ్యూనికేషన్ అవ్వాలి, ఎయిర్ ట్రావెల్స్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఎయిర్ ట్రావెల్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో.
కమ్యూనికేట్ అవుతారు, స్పీడ్ కమ్యూనికేషన్ అయితే అవుతారండి. వృషభ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ట్రావెలింగ్ ఈరోజు ఉంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్లో ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళు ఏంటంటే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, జెన్యున్గా లవ్ చేస్తున్నారు, చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. వీళ్ళు మ్యానిపులేట్ కూడా చేస్తున్నారు. కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, రిలేషన్స్లో బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. సింహరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు కోపం ఒకసారి వస్తుంది, బాధ ఒకసారి ఉంటుంది, ఆ విధంగా ఉంటున్నారు. ఆనందం ఒకసారి, కోపం ఒకసారి ఉంటున్నారు. వాళ్ళకు నచ్చిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎదుటి వ్యక్తులు యొక్క మాట అనేది నిజం కాదు అని అనుకుంటున్నారు. వాళ్ళకు నచ్చిందే, వాళ్ళు అనుకున్నదే నిజమని ఆలోచనల్లో భ్రమల్లో ఉంటున్నారు. కన్యారాశి, కన్యారాశి వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఒంటరిగా ఉంటున్నారు, రీగ్రెట్ అవుతున్నారు, వర్క్ గురించి థింక్ చేస్తున్నారు, ఎవరికి ఏమీ చెప్పట్లేదు, ఏమీ మాట్లాడట్లేదు, ఎవరితో ఏమీ మాట్లాడట్లేదు. తులారాశి, తులారాశి వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, జెన్యున్గా ఉన్నారు. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ మిస్అండర్స్టాండింగ్స్ వల్లే మీకు ఆఫ్ సిచ్యువేషన్స్కి వెళ్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తున్నారు. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా రావాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి. వాళ్ళ అంబిషన్ అది. లేదు అంటే మీతో ఫాస్ట్గా చాటింగ్స్ చేయాలి, చాటింగ్స్లో ఉండాలి అనుకుంటున్నారు. ధనుసు రాశి, ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే జెన్యున్గా లవ్ చేస్తున్నారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ మనసును అర్థం చేసుకొని మిమ్మల్ని నొప్పించకుండా మీకు అనుకూలంగానే వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారు. మకర రాశి, మకర రాశి వాళ్ళు ఏంటంటే హీల్ అవుతున్నారు, హెల్త్ ఇష్యూస్ వల్ల రెస్ట్ తీసుకుంటున్నారు. వీళ్ళు హెల్త్ ఇష్యూస్ ఏవో వచ్చాయి, దానివల్ల ఏంటంటే రెస్ట్ తీసుకుంటున్నారు. కుంభరాశి, కుంభరాశి వాళ్ళు అబండెన్స్గా ఉన్నారు, కామ్గా ఉన్నారు, హీల్ అవుతున్నారు, చాలా సైలెంట్గా ఉన్నారు, గోపికగా ఉన్నారు వీళ్ళు. మీనరాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు వర్క్లో బ్యాలెన్సింగ్ కావాలి అనుకుంటున్నారు, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మేబీ ఈరోజు కొంతమంది ఏదో ఫంక్షన్కి కూడా వెళ్తున్నారండి. ఈరోజు ఫంక్షన్స్కి వెళ్తున్నారు, ఏదో పెళ్ళి కనిపిస్తుంది ఇక్కడ. ఈరోజు మ్యారేజెస్కి అయితే వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ హ్యాపీగా ఉంటున్నారు. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్, మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూసే వ్యూయర్స్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో మీ దగ్గరికి తరచుగా వచ్చేవారండి, తరచుగా వచ్చేవారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు క్విక్ యాక్షన్ తీసుకొని మీతో మాట్లాడేవారు, మీ కాంటాక్ట్ అయ్యేవారు, ఇలా కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళు ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు,
నెక్స్ట్ ఏంటంటే కొంతమంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీ అని ఫీలింగ్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఓవర్ థింక్ చేస్తారు, ఒంటరిగా ఉంటారు, ఎవరితోని మాట్లాడరు, నైట్ నిద్ర లేకుండా ఉంటారు, ఒంటరిగా ఉంటూ బాధపడుతుంటారు, కానీ వాళ్ళ బాధను ఎవరికి కూడా చెప్పకుండా ఇగ్నోర్ చేసుకుంటారు. మీది మీ పాస్ట్. మీరు పాస్ట్లో ఏంటంటే స్లోగా ట్రావెల్ చేసైనా రిలేషన్లో సక్సెస్ కోరుకునే వాళ్ళు. ప్రజెంట్ ఏమనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి, జస్టిస్ కోరుకుంటున్నారు, న్యాయం జరగాలి, మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్ని. ఫ్యూచర్ ఏంటంటే మీ పర్సన్తో మీరు రీయూనియన్ అవుతారు, కాంటాక్ట్ వస్తుంది, కాంటాక్ట్ మాట్లాడతారు. మీ పర్సన్ మీకు రీయూనియన్ అయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పర్సన్కి మీకు ఉండే రిలేషన్. పాస్ట్లో మీరు చాలా హ్యాపీగా ఉండేవారు, మ్యారేజ్ టాపిక్స్ కూడా డిస్కషన్స్ అయ్యేవారు, మీ ఇద్దరిది సోల్ లెవెల్ కనెక్షన్. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటంటే ఊహల్లో ఉంటున్నారు. మీరు ఒకరి మీద ఒకరు ఏంటంటే ఆప్షన్స్ ఉన్నాయేమో అని ఆలోచిస్తున్నారు. అది అందరికీ కాదు, కొంతమందికేను. కొంతమంది డే డ్రీమ్స్లో ఉంటున్నారండి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. ఫ్యూచర్ ఏంటంటే ఇద్దరు కూడా ప్రాక్టికల్గా ఆలోచించి రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అని అయితే వెళ్తారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. యూనివర్స్ చూసే వ్యూయర్స్కి రియూనియన్ అవుతారా లేదా? మీ పర్సన్ మీతో రియూనియన్ అవుతారు, ఖచ్చితంగా సెలబ్రేషన్ జరుగుతుంది. ఒంటరిగా ఆలోచిస్తారు, ఇద్దరు హ్యాపీగా ఉంటారు, మేనిఫెస్టేషన్ చేసుకుంటారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతాయి, మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, స్టక్డ్ పొజిషన్ ఉంటుంది, మెడిటేషన్ చేసుకుంటారు, గిల్ట్ ఫీల్ అవుతారు. మీ ఇద్దరు రిలేషన్ మళ్ళీ స్టాక్ చేసుకుంటారు, ఒకరికొకరు ఆన్లైన్ స్టాక్ చేసుకుంటారు, మళ్ళీ ఏంటంటే న్యూ బిగినింగ్ జరుగుతుంది.